నమస్కారం సార్. ప్లీజ్ సిట్ డౌన్. వీరు నాయుడు గారని మా ఊళ్ళో చాలా పేరున్న పెద్ద మనిషి. ఒక పెద్ద క్రిమినల్ గా మీ పేరు ప్రఖ్యాతులు విని వాట్ క్రిమినల్ లాయర్ అనబోయి క్రిమినల్ అన్నాను. నీ తప్పిన మాట జారిన ఒప్పుకోడు జస్టిస్ చౌదరి. ఆయన ఎవరు? నేనే. ఇవాళ జస్టిస్ చౌదరే, రేపు కాబోయే జస్టిస్ చౌదరి. మనం రేపు రావాల్సింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నవాళ్ళగా కనిపిస్తున్నారు. వయసు చిన్నదే కానీ నోరు చాలా పెద్దదే. మంచిదే, లాయలకు నోరు, పోలీసు వాళ్ళకి చేతులు పెద్దగా ఉంటే బాగా లాభాలు సంపాదించవచ్చు. పాఠాలొద్దు, పాయింట్ కి రా. తెలియగలుగుతా సివిల్ కేసులకి మీరు మామూలుగా ఫీజు ఎంత తీసుకుంటారు? తాజ్ మహల్ ని, చార్మినార్ ని, కుతుబ్ మినార్ ని అలాంటి కుర్రలాయర్ని చూడటానికే నీలాంటి వాళ్ళు కొంటానే సరిపారు. నేను మాట్లాడతా కదండి. ఈయనెవరు మీ అసిస్టెంట్? సార్ ఈయనే సార్ అసలు లాయరు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ ని. లాయర్ గారు మమ్మల్ని క్షమించాలి, పొరపాటు అయిపోయింది. మీలాంటి వాళ్ళు పొరపాట్లు చేయకపోతే మా కేసులు ఎలా వస్తాయి? బాగా చెప్పారు. అదేంటి సెలైన్ బ్రాంతి కలర్ లో ఉంది? కాదు, బ్రాందీ సెలైన్ బాటిల్లో ఉంది. ఎందుకనో తాగి కోర్టుకు వస్తున్నారని మా జడ్జి గారు ఫీల్ అయ్యారు. ఓహో, జీవితంలో ఇంకెప్పుడు తాగరని ఆయన ముందే భగవద్గీత మీద ప్రమాణం చేశారు. అందుకే డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎక్కించేస్తున్నా. మాట మీద నిలబడతా. కాదు మరి మందు మీద నిలబడతారు. సార్ నేను వెళ్ళి చూసొస్తానే. వెళ్ళు. చెప్పండి మీ కేసు బ్యాక్ ఏంటి? ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? లాయర్ గారు ఉన్నారా? దేనికి? దొంగ సచ్చినోడు కడుపు చేసి పారిపోయాడు. ఏంటి మా లాయర్ గడే? కాదు, మా ఊర్లో ఒకడు. ఆడెవడో కడుపు చేస్తే మా లాయర్ గడ ఏం చేస్తాడు? డాక్టర్ని కలు అబార్సం చేస్తాడు. ఆ సచ్చినోడి మీద కేసు పెట్టాలి. చీటింగ్ కేసా? ఇలాంటి కేసులు మా లాయర్ గడ డీల్ చేయడు కానీ పక్కిలో ఫేమస్ లాయర్ ఉన్నాడా ఇలాంటి కలు? ఎవరు బాబు ఈయన? నేనే. ఏం శివరా అన్నారు? ఇంతకే మన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరమ్మా? అది వాడు పుట్టాక పోలికలు చూసి చెప్తాలే. మాధవ్ నాన్నగారికి మందు తాగే అలవాటు ఉందా? లేదే. మరి ఇంత డబ్బు ఎప్పుడు అడిగినా తిరిగిస్తానని ప్రామిసరీ నోట్ ఎందుకు రాసిచ్చాడు? నేనే తెలివిగా రాయించా. అప్పుడు మీరు మందు తాగున్నారా? ఆయనకు ఒక్కలు పడ తప్ప మిగతా వ్యవహార అలవాట్లు అన్నీ ఉన్నాయి. మీరు మందు తాగా ఆయన ప్రొవోక్ చేశారా? రామరామ ఏమండి? ఈ నోటికి స్కాచ్ విస్కీ ఉన్నంత పవర్ ఉంది. ఇప్పుడు ఈ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే మాధవ్ ఇచ్చేయగలడా? వాడి వలన మళ్ళీ ఆయనంటూనే దొంగతనం చేయాలి. అలాంటి ఘోరాలు జరగకుండా చూసుకోండి. అలాగే. ఏమంటే మీరు కొంచెం లేచి ఆ మందు బాటిల్ పైకెత్తండి. ఏ మందు ఎక్కట్లేదా? దిగట్లేదు, బాగా పైకెత్తండి. కానీ ఒక్క విషయం లాయర్ గారు, ఈ కేసు పెట్టింది ఎవరో, వాదించేది ఎవరో కోర్టుకి వెళ్లే వరకు ఆ మాధవ్ గారికి తెలియకూడదు. డోంట్ వర్రీ, ఏ కేసు వాదిస్తున్నానో వాదించే వరకు నాకే తెలియదు, ఇంకా వాడికి ఎలా తెలుసు? మీరేం భయపడట్లేదు. ఇలా తెలివి తక్కువగా వాదించిన కేసులన్నీ గెలిచాడు. చాలా మంది చెప్పారు. ఇదిగో, ఈ ప్రో నోట్లు నా దగ్గర ఉంటే ప్రమాదం, అందుకే మీ దగ్గర ఉంచండి. జాగ్రత్తలో ఆ మాధవ్ గారు అసలు పెద్ద దొంగ. ప్రకారం చూసుకుంటే మా లాయర్ గారే పెద్ద దొంగ అండి. ఎగ్జాంపుల్స్ చెప్పరా? కత్తుల్లాంటి దొంగలే మా లాయర్ గారి తలదించుకుని ఉంచుంటారు. కొట్టాను కదా. కత్తేనా పర్వాలేదే, ఓవేపేకి వస్తుంది. కానీ వీడు బ్లేడు రెండు వేపులాగా వస్తాడు. యూ డోంట్ వరీ, వీటిని నా కడుపులో పెట్టు కాపాడు. మీ ఇంటి బీరువా లేవా? నా కడుపే నా బీరువా. సేమ్ ప్లేస్.